శ్రావ్య, ఎవరు ఫోన్లో? ఎవరేంటి? ఇంతవరకు నువ్వు ఫోన్లో మాట్లాడుతుంది ఎవరితో? ఫ్రెండ్. ఏ ఫ్రెండు? ఫ్రెండ్ అంటే ఫ్రెండ్. గర్ల్ ఫ్రెండా, బాయ్ ఫ్రెండా? అది మీకెందుకు? గర్ల్ ఫ్రెండా, బాయ్ ఫ్రెండా? అమ్మాయి. ఏం చదువుతున్నావు నువ్వు? డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఏమవ్వాలనుకుంటున్నావు? అసలు ఎందుకు ఇవన్నీ అడుగుతున్నారు? చదువుకునే వయసులో చక్కగా చదువుకోకుండా చెడు స్నేహాలు చేయకూడదు. బుద్ధిగా ఉండాలి. హలో, ఐ నో వాట్ ఐఎమ్. నేను ఎలా ఉండాలో మీరు నాకు చెప్పక్కర్లేదు. చూడు శ్రావ్య, నీ ఏజ్లో రకరకాల ఆకర్షణలు కలగటం సహజం. అలాగే ఫ్యూచర్ ఏంటి అనేది ఆలోచించాలి. ఫ్యామిలీ గురించి ఆలోచించాలి. అసలు ఇప్పుడు ఏమైందని మీరు ఇంత పెద్ద లెక్చర్ ఇస్తున్నారు? క్లాస్ రూమ్లో వినే లెక్చర్ మార్కుల వరకే. నీకంటే పెద్దదాన్ని నేను చెప్పే మాటలు నీ మంచి కోసమే. నువ్వేం చేసినా ఈ ఇంటి పరువు, గౌరవం, మర్యాదల గురించి ఆలోచించాలి. ఎక్స్క్యూజ్ మీ, మీరు ఈ మధ్య ఇంటికొచ్చారు. నేను ఈ ఇంట్లోనే పుట్టి పెరిగాను. నా ఇంటి గురించి నాకే చెప్తున్నారా? శ్రావ్య, ఏమైంది? చూడు మమ్మీ, తను ఏం లేదక్కా. హాస్టల్ ఎలా ఉంది, చదువు ఎలా సాగుతుంది అని అడుగుతున్నాను. ఇంట్లో ఉన్నట్టు హాస్టల్లో ఉండదు కదా అని చెబుతుంది, అంతే. శ్రావ్య, వసు లాంటి మనిషిని నేనెప్పుడూ చూడలేదు. మమ్మీ, తను ఎంత మంచిదంటే మీ అబీ బాబాయ్ కంటే మంచిది. ఇంట్లో ఉన్న అందరి గురించి ఆలోచిస్తుంది. మమ్మీకి తనపై మంచి ఒపీనియనే ఉన్నట్టుంది. ఈరోజు మీ డాడీ సొంతగా ఈవెంట్ చేస్తున్నారంటే అందుకు కారణం వసు పిన్నే. నువ్వు నాకెంత రెస్పెక్ట్ ఇస్తావో అంతకు పదింతల గౌరవం వసు పిన్నికివ్వాలి. తనేం చెప్పినా నువ్వు వినాలి, ఎదురు చెప్పకూడదు. అర్థమైందా? ఈ ఇంట్లో ఎవరికి ఇంత ఇమేజ్ ఉందా? పోయి తనకే నా లవ్ మ్యాటర్ తెలిసిపోయిందే. ఈరోజే కదా వచ్చావు. నువ్వు మళ్ళీ హాస్టల్కి వెళ్ళేలోపు వసు పిన్ని గురించి నీకు మొత్తం తెలిసిపోతుంది. అను, ఆర్మ్ రెస్లింగ్ ఆడదామా? నాకు ఇంట్రెస్ట్ లేదు. బన్నీ, మనం ఆడదామా? వద్దులే, ఎలాగో నేనే ఓడిపోతాను. ఆడితేనే కదా ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో తెలిసేది. ప్లీజ్ బన్నీ. ఓకే.
బన్నీ ఓడిపోయాడు, కీర్తి గెలిచింది. ముందే చెప్పాను కదా కీర్తి, నేను ఓడిపోతానని. ఏం కాదు, నువ్వు కావాలనే ఓడిపోయావు. అవును బన్నీ, నేను అబ్జర్వ్ చేశాను. కీర్తిని గెలిపించాలని నువ్వు ఓడిపోయావు. లేదు డాడీ, కీర్తి చాలా స్ట్రాంగ్. కాదు, ఫిజికల్గా అబ్బాయిలు స్ట్రాంగ్, అమ్మాయిలు మెంటల్గా స్ట్రాంగ్. అవునా మమ్మీ? మన గర్ల్స్ వీకా? నేను చెప్తున్నాను కదా కీర్తి. నువ్వు చెప్పు మమ్మీ, మనం స్ట్రాంగా వీకా? స్ట్రాంగ్. కాదు, వీక్. మమ్మీ చెప్పింది కదా, నేనే స్ట్రాంగ్. అయితే డాడీని ఓడించమని చూద్దాం. మమ్మీ, డాడీతో నువ్వు ఆర్మ్ రెస్లింగ్ ఆడి ఓడించు. అంత లేదు, డాడీనెవ్వరూ ఓడించలేరు. మమ్మీ ఓడిస్తుంది. మమ్మీ వాళ్ళ కూడా కాదు. కావాలంటే డాడీతో ఆడమను. ఆడు మమ్మీ. నాకు వర్క్ ఉంది. ఎస్కేప్ అవ్వద్దు డాడీ. నాకు నిజంగానే ఇంపార్టెంట్ వర్క్ ఉందమ్మా. మమ్మీ చేతిలో ఓడిపోతావని భయమా డాడీ? డాడీ, ఇది మన ప్రెస్టీజ్ ఇష్యూ. మమ్మీతో ఆడి ఓడించండి. అప్పుడే ఈ గర్ల్స్కి మనం ఏంటో తెలుస్తుంది. వద్దులే బన్నీ, డాడీకి వర్క్ ఉంది అంటున్నారు కదా. ఏంటి మమ్మీ, ఓడిపోతావని భయమా? డాడీకే భయం, మమ్మీకేం భయం లేదు కదా మమ్మీ? అవును, నాకు భయం లేదు. మా డాడీకి కూడా భయం లేదు. రండి డాడీ, మమ్మీని ఓడిద్దాం. ఓకే బన్నీ, ఓడిస్తాను. అంతే డాడీ, మీరు తగ్గొద్దు. నువ్వు కూడా తగ్గద్దు మమ్మీ. వెళ్ళు మమ్మీ. ఈ రోజు ఎలాగైనా మమ్మీని ఓడించాల్సిందే. కమాన్ డాడీ. ఎప్పుడు కడుపు నిండా తిన్నట్టే కనిపించదు, ఇంత బలంగా ఉందేంటి? Be strong, Dad. Come on, Dad. ఆడవాళ్ళు మెంటల్ గానే స్ట్రాంగ్ గా, ఫిజికల్ గా కూడా. చెప్తా మీ సంగతి. డాడీ, నేను కీర్తిని గెలిపించినట్టు మీరు కావాలనే ఓడిపోయారు కదా. హలో, అంత లేదు బన్నీ బాబు.
కష్టపడి చెమటోడ్చి గెలిచాను. నో 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 నో. మీరు చీట్ చేసి గెలిచారు. ఏం చీట్ చేశాను హా, చెప్పండి. అది మీరు హా నేను చెప్పండి. తనలో ఈ టాలెంట్ కూడా ఉందా? ఇప్పుడు ఒప్పుకోండి డాడీ, గర్ల్స్ కూడా స్ట్రాంగ్ అని. మమ్మీ పై నాకు డౌట్గా ఉంది. తనేదో మ్యాజిక్ చేసింది. అవును బన్నీ, తను మ్యాజిక్కే చేసింది. మీ కళ్ళ ముందే కదా ఓడించాను. కనిపించని కనికట్టు ఏం చేశాను? కళ్ళతో చేశారు. ఏం చేశాను? చెప్పమంటారా? చెప్పండి. నిజంగా చెప్పమంటారా? నేను తినను పోండి, అలిగి చచ్చాను. ఆంటీ, ఏంటి భోంచేయకుండా బాధపడుతున్నారేంటి? ఆకలేయట్లేదు. వయసు అయిపోతుంది కదా, ఆకలి తగ్గటం సహజం. నాకేం వయసు అయిపోయిందే, నేనింకా యంగే. ఎదురుబొంగేం కాదు. నాకెందుకు తినాలనిపించట్లేదంటే జ్వరంగా ఉంది. అలా చెప్పండి, మరి హాస్పిటల్కి వెళ్దామా? ఇది ఆ జ్వరం కాదు, మరి ప్రేమ జ్వరం. ఏంటి? లవ్ ఫీవర్. అదేం జ్వరం? మనకిష్టమైన వాళ్ళు దూరంగా ఉంటే మనకు బెంగగా ఉంటుంది కదా. అప్పుడు ఆకలి వేయదు, నిద్ర పట్టదు, ఏ పని చెయ్యాలనిపించదు. జ్వరం వచ్చినట్టు ఒళ్ళంతా అదోలో ఉంటుంది కదా, ఆ జ్వరం అన్నమాట. నీకిష్టమైన వ్యక్తిని నేనే కదా, నేను నీ పక్కనే ఉన్నాను కదా. చిచి, ఛీ! నువ్వు నాకిష్టమేంటే? చీ చీనా. అంటే నువ్వు వేరు, నేనంటున్న ఇష్టం వేరు. నేను కాకుండా నీకు ఇంకొకరిష్టమా? అవును. ఎవరు? శ్రావ్యానా? కాదు, ఆయనే మాస్టర్ గారు. ఆంటీ, మీరు సిగ్గుపడుతున్నారా? ఏ, నేను ఆడపిల్లను కదా. అమ్మమ్మయ్యారు, ఇంకా ఆడపిల్లేంటి? వరసలు పిలుపులదేముంది, నువ్వు శ్రావ్యకి పిన్ని కాలేదా? అలాగే నేను అమ్మమ్మనయ్యాను తప్ప వయసు అయిపోయి కాదు కదా. ఎందుకు బనే నవ్వుతున్నావు? ఏం లేదమ్మమ్మ, ఊరికే. ఊరికే ఎందుకు నవ్వుతున్నావు చెప్పు. మీ మాటలు వింటే ఎవరికైనా నవ్వు వస్తుంది. ఆఖరికి చిన్నపిల్లలకి కూడా నవ్వు వస్తుంది. ఊరి బడవా, అందుకు నవ్వావా? సారీ అమ్మమ్మ. మీకు ఇదంతా అవసరమా ఆంటీ? ఒంటరి జీవితానికి ఓ తోడు అవసరం కదా. అమ్మా, నా జీవితం అడవి కాచిన వెన్నెలవుతోంది. ఊరంతా వెన్నెల, మనసంతా చీకటి అని పాడుకోవాలనిపిస్తోంది. ఎవరో పిల్ల ఆ పాట పాడితే వాళ్ళూరికి బస్ వచ్చిందంట. నాకు రెండో మొగుడు కాకపోతాడా? మాస్టర్ గారు ఎప్పుడొస్తారో ఏమో. మీరు ఇలా మాట్లాడితే బన్నీయే కాదు, అనుకీర్తులు కూడా నవ్వుతారా ఆంటీ? ఏ, ఎందుకు నవ్వుతారే? పెద్ద ఏజ్ వాళ్ళు పెళ్లి చేసుకోరా? అయినా ఆ బన్నీగాడు ఎందుకు నవ్వాలి? రేపు హోలీ పండుగ కదా,
ఈ రోజు నన్ను చూసి నవ్విన వాళ్ళు రేపంతా ఏడ్చేలా చేస్తాను. అందరూ రంగునీళ్లు కొట్టుకుంటే వాడిని కన్నీళ్లతో కొడతాను. ఆ. ఏంటంటీ 2 చెళ్ళు వేసుకొచ్చారు? నేను చిన్నప్పుడు ఇలాగే హోలీ ఆడుకునేదాన్ని. అబ్బో, హ్యాపీ హోలీ. ఆగండి ఆగండి, ఇక్కడ అందరూ ఉన్నారు, డాడీ లేరేంటి? బన్నీ, మీ డాడీ ఈ పండక్కి దూరం. ఆ, ఎందుకు మావయ్య? అభికి కలర్స్ అంటే ఎలర్జీ వసు. ఒంటికి రంగులు పడవు. కనీసం కూర్చొని వేడుక చూడొచ్చు కదా. ప్రతి ఇయర్ అదే చెప్తున్నా వదినా, కానీ కలర్స్ పూస్తారని అన్నయ్య రాడు. ఇంతకీ ఆయన ఎక్కడున్నారు? మార్నింగ్ కనిపించకపోతే జాగింగ్కి వెళ్లారేమో అనుకున్నాను. అభి ఈవినింగ్ వరకు ఇంటికి రాడు వసు. ఫుల్ ట్యాంక్ చేయించుకుని కార్లో సిటీ అంతా రౌండ్స్ కొడతాడు. హోలీ పండుగ పెట్టుకుని ఊరంతా తిరగడం ఏంటి? ఇప్పుడే ఫోన్ చేసి ఇంటికి రమ్మంటాను. ఇప్పుడు రాడు. ఇక్కడ లేకపోవడం వల్ల నష్టమేంటి? అందరూ ఉండి ఆయన లేకపోతే ఎలా అత్తయ్య? అది కూడా నిజమే కదా జయంతి. అభి కూడా ఉంటే బాగుంటుంది కదా. ఫోన్ చేసి పిలువమ్మా. అలాగే మావయ్య. అభి బావగారు రాగానే నేను కలర్స్ పూస్తానంటీ. నువ్వు అభికి రంగులు పో, నేను ఆ బన్నీగడికి కారం పోసి ఏడిపిస్తాను. కలర్స్ పూయకుండా కారం పూస్తారా? రాత్రి నన్ను చూసి నవ్వాడు కదా, రివెంజ్ తీర్చుకుంటాను. జాగ్రత్త అండి, అభి బావగారికి తెలిసిందంటే సీన్ రివర్స్ అవుతుంది. వాడిని మీరు కలస్తో ముంచెత్తండి, నేను బన్నీగాడిని కారంలో ముంచి తేలుస్తాను. భాస్కర్ అన్నయ్య, అభి అన్నయ్య రాగానే కలర్స్ పూద్దాం. వద్దకిల్, రంగులు వాడికి పడవు కదా, సీరియస్ అవుతాడు. ఏం కాదులే అన్నయ్య, ఒక్కసారి కూడా అభి అన్నయ్యకి కలర్స్ పూయలేదు. సరే, ఫస్ట్ నువ్వు పూయి, తర్వాత నేను పూస్తాను. సరే. ఆ, ఏంటి అన్నదమ్ములిద్దరూ ఏదో బూడుపుటాని చేస్తున్నారు? అభికి కలర్స్ పూద్దాం అనుకుంటున్నాం. మీకో విషయం తెలుసా? నేను కూడా ఆ పనే చేద్దాం అనుకుంటున్నాను. ప్రతి హోలీకి తప్పించుకుంటున్నాడు. ఈసారి ఎలా తప్పించుకుంటాడో చూద్దాం. అవును వదినా, ఈ హోలీకి అన్నయ్యకి ఎలాగైనా కలర్స్ పూయాల్సిందే. అనుకీర్తి, డాడీ రాగానే కలర్స్ పూద్దాం. ఓకే అక్క. ఓకే. వద్దక్క, డాడీకి ప్రాబ్లం ఉంది కదా. ప్రాబ్లం అయితే నువ్వు పూయకు. హలో హలో, ఎక్కడున్నారండి? బయటున్నాను. హోలీ పండగకి కూడా బయట ఉండడం ఏంటండి? ఇంటికి వస్తే కలర్స్ వేస్తారు. కలర్స్ అంటే నాకు అలర్జీ. మీ ప్రాబ్లం గురించి అందరికీ తెలుసు కదా, ఎందుకు రాస్తారు? వాళ్ళ గురించి మీకు తెలియదండి. నాకు రంగులు పూయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. నేనే ఛాన్స్ ఇవ్వట్లేదు. అందరూ మీరిక్కడ ఉంటే చాలు అంటున్నారు. మీరు అర్జెంటుగా ఇంటికి రండి. రానండి, రంగులు వేస్తారండి. మీ ఒంటి మీద చుక్క రంగు కూడా పడకుండా చూసుకునే బాధ్యత నాది. ఇంటికి రండి. మీరు ఒక్కరే ఏం చేస్తారు? మీరే చూస్తారుగా. ప్రామిస్? ప్రామిస్. మీపై ఎవ్వరూ రంగులు కొట్టకుండా నేను చూస్తాను. వస్తారుగా? సరే.
వస్తున్నా. ఆయన వస్తున్నారు మావయ్య. మేమెంత పిలిచినా రాడు. నువ్వు పిలిస్తే వస్తున్నాడంటే ఏం మాయ చేసావమ్మా? మా అభిని నీ గుప్పెట్లో పెట్టుకున్నావా? అవే మాటలు సుమంగళి. కనీసం ఈ సంవత్సరమైనా వసు వల్ల అభి హోళీ పండగ రోజు ఇంట్లో ఉంటున్నాడని సంతోషించు.